ఎక్స్ మచీనా అనేది ఒక హాలీవుడ్ ఫిలిం. ఈ ఫిలిం మెయిన్ ప్రిమైస్ ఏంటిదంటే, కోడింగ్ చేస్తారు కదా మామూలుగా. కోడింగ్ అంటారు ప్రోగ్రామ్, దాన్ని వాళ్ళు చేసేవాళ్ళు. ఒక కోడింగ్ పర్సన్ వాళ్ళ కంపెనీ సీఈఓ ఎవరైతే ఉన్నారో అతను పెట్టిన కాంటెస్ట్లో అతను సెలెక్ట్ అవుతాడు. ఆ సెలెక్ట్ అయిన పర్సన్ ఒక ఐలాండ్లో ఒక ఏఐని ఒక పర్సన్ క్రియేట్ చేస్తాడు. ఒక ఫిజికల్ ఏఐని ఆ సీఈఓ క్రియేట్ చేస్తాడు. అతని పేరు నేతన్. అతను సీఈఓ క్రియేట్ చేసిన ఏఐ ఫిజికల్ దానికి యాక్చువల్ కాన్షియస్నెస్ ఉందా, అంటే దానికి థింకింగ్ పవర్ ఉందా లేదా అని టెస్ట్ చేయడం కోసం ఈ హీరోని హైర్ చేసుకుంటాడు అనమాట. సో హీరో అనే అతను వేరే ఐలాండ్కి వెళ్ళేసి ఆ ఏఐకి కాన్షియస్నెస్ ఉందా లేదా అండ్ ఎమోషనల్ థింగ్స్ ఉన్నాయా లేవా అని చెప్పేసి టెస్ట్ చేయడం కోసం ఈ హీరోని ఆ నేతనున్న ఐలాండ్కి, అంటే ఐ మీన్ ఒక సపరేట్ ప్లేస్ అనమాట. అది ఎవరికి కనిపించకుండా చాలా దూరంలో ఎక్కడో హిల్స్ మధ్య ఒక చిన్న ఫారెస్ట్లో అట్లా ఉంటుంది అనమాట. అక్కడికి వెళ్ళి ఇతను 1 వీక్ ఆ ఏఐతో ఇంట్రాక్షన్ చేస్తూ ఆ ఏ అయితే ఏదైతే ఉందో దానికి కాన్షియస్నెస్ ఉందా లేదా అని తెలుసుకోవాల్సిన బాధ్యత హీరో మీద ఉంటుంది అనమాట. సో ఫైనల్గా అతను తెలుసుకుండా అండ్ ఏఐకి ఇచ్చిన టాస్క్ ఏదైతే ఉందో, హ్యూమన్కి ఒక టాస్క్ ఉంది, ఎట్ ది సేమ్ టైం ఏఐ కూడా అతను ఒక టాస్క్ ఇస్తాడనమాట. సీఈఓ కూడా ఒక టాస్క్ ఇస్తాడనమాట. ఆ టాస్క్ ఏంటిదంటే, ఏఐ కూడా ఇతన్ని ఇతన్ని బుట్టలో పడేసుకొని తను అక్కడి నుంచి ఎస్కేప్ అవ్వాలన్నమాట. సో అది తన టాస్క్. హీరోకేమో హీరో తన కాన్షియస్నెస్ ఉందా లేదా అనేది ఇతని టాస్క్. ఈ ఇద్దరి టాస్క్ మధ్యన ఏఐ విన్ అయిందా అండ్ హీరో విన్ అయిందా అనేది ఈ టోటల్ ప్రైమరీ స్టోరీ అనమాట. మనకి స్టోరీ కరెక్ట్గా అంటే చాలా కన్వర్జేషన్స్ ఉంటాయి. ఇట్స్ నాట్ లైక్ ఒక యాక్షన్ ఫిలిం, ఒక హై ఇంటెన్స్ ఫిలిం అట్లా కాకుండా ఇట్స్ టోటల్ డ్రామా, వెరీ లాజికల్గా అండ్ ఎట్ ది సేమ్ టైం ఒక డిఫరెంట్ ఆస్పెక్ట్ అనమాట. ఇలాంటి ఫిలిం మనం ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయం కాబట్టి ఇట్స్ హార్డ్ టు బీ ఇన్ అలాంటి పొజిషన్లో, అంటే అలాంటి సిచ్యువేషన్లో పెట్టుకోవడం కూడా కొంచెం కష్టం అనమాట. సో అందుకే ఇది కొంచెం అంత ఈజీగా అర్థం కాకపోవచ్చు, బట్ అర్థమైందంటే మాత్రం ఇట్ కిక్ యూ అవుట్. అంటే అంత గ్రేట్ ఉంటుంది, అంత మామూలుగా ఉండదు. అంటే ఇక క్లైమాక్స్కి వచ్చేసరికి ఎట్లా విన్ అయింది అండ్ ఎట్లా తన స్ట్రాటజీస్ని ఈ హ్యూమన్ మైండ్, అంటే హ్యూమనే దాన్ని క్రియేట్ చేసిండు, ఆ హ్యూమన్ మైండ్ని కూడా అది ఎట్లా క్రాక్ చేసేసింది ఏ అనేది ఈ ఫిలిం ఫోకస్ చేస్తుంది అనమాట. అండ్ మ్యూజిక్ చాలా, అంటే ఓఎస్టీ ఏదైతే ఉందో అది చాలా బ్యాక్గ్రౌండ్లో చాలా మినిమల్గా ప్లే అవుతుంటుంది, బట్ ఇట్ హైలైట్స్ ద సీన్ ఓన్లీ. అంటే అది ఫ్రంట్కి వచ్చి ప్లే అవ్వకుండా జస్ట్ అది బ్యాక్గ్రౌండ్ మాత్రమే హైలైట్ చేస్తూ స్టోరీకి అవసరమైనంత మాత్రమే ఇది ఇస్తూ ఉంటుంది అనమాట. సో దట్స్ అ స్టోరీ ఆఫ్ ఎక్స్ మచీనా. జస్ట్ డూ వాచ్ ఇట్. ఒక మైండ్ బ్లాక్ అయిపోతుంది అంటారు కదా, మైండ్ బ్లాక్ అయిపోతుంది 100%. దట్స్ ఇట్.